హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్టార్ అండ్ హోమ్. ఇవాళ మన వీడియోలో ఒక సరికొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాండి. కేవలం 10 రూపాయల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ముందుగా మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ముందుగా ఒక కప్పు సూజీ రవ్వను అయితే తీసుకున్నానండి. సూజీ లేదా బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఒక కప్పు సూజీ రవ్వకు వచ్చేసి ఒక టేబుల్ స్పూన్, పెద్ద టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి, అలానే ఒక కప్పు సూజీ రవ్వకు సగం కప్పు దాకా పెరుగునైతే తీసుకోవాలి. నీళ్ళనైతే కొద్దిగా వేసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చేసి దోశ బ్యాటరీ కంటే తిక్కుగా అయితే ఉండాలండి. చూడండి, బ్యాటరీ వచ్చేసి లూజ్ కానట్లుగా కొద్దిగా అయితే మిక్స్ చేసుకుంటూ మొత్తం అంతా కలిసేలాగైతే నేను ఇక్కడ కేవలం ఒక మనిషికి సరిపడా మాత్రమే చేస్తున్నానండి. ఇదే క్వాంటిటీలో మీరు ఎంతమంది కావాలంటే అంతమందికి అయితే చేసుకోవచ్చండి. ఒక మనిషికి అయితే ఫుల్గా కడుపు నిండుతుందండి బ్రేక్ఫాస్ట్ అయితే. ఇంకా మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇంకా క్వాంటిటీస్ అయితే ఇంకా రవ్వ పెరుగుని ఎక్కువగా అయితే క్వాంటిటీస్ అయితే పెంచుకోవాలి. చూడండి, నేను కేవలం ఒక టీ గ్లాస్ మాత్రమే, చూడడానికి కప్ లాగా ఉందండి, కానీ ఒక టీ గ్లాస్ మాత్రమే బొంబాయి రవ్వనైతే ఇక్కడ ఈ రెసిపీ కోసం వాడానండి. చాలా రోజుల నుంచి అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయాలనుకున్నాను. ఇప్పటికైతే కుదిరింది. తక్కువ క్వాంటిటీలో చేద్దామని ముందుగా అయితే ఇంకా రవ్వను పెరుగును అయితే కలిపి పెట్టుకొని పక్కన ఉంచుకున్నాను. ఒక 5-6 నిమిషాలు బాగా నానబెట్టుకోవాలని చెప్పేసి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసి ఒక 2 టేబుల్ స్పూన్లు అంతా ఆయిల్ని అయితే వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకున్నానండి. అలానే ఒక మీడియం సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు, ఒక క్యారెట్ ముక్క, అలానే క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు, ఇంకా క్యాబేజీ తురుమును అయితే వేసుకున్నానండి. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకోండి. ఇక్కడ నేను క్యాప్సికమ్ వేయలేదండి. క్యారెట్, క్యాబేజీ, అలానే ఉల్లి ముక్కలు అయితే వేసుకున్నానండి. అలానే పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేయకూడదండి. జస్ట్ ఇవి ఒక్క నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి అంతే. ఇంకా ఎక్కువగా అస్సలు ఫ్రై చేయకూడదండి. ఇలా ఒక నిమిషం వేయించుకొని వాటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. ముందుగా రవ్వ పెరుగు నానబెట్టుకున్నాం కదండి, ఆ మిశ్రమాన్ని అయితే మూత తీసేసి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం బ్యాటరీని మొత్తం వేసేయాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా అయితే నీళ్ళని యాడ్ చేసి మూత పెట్టేసి మిక్సీ అయితే వేసుకోవాలి. మెత్తగా, వీలైనంత మెత్తగా అయితే మిక్సీ వేసుకోవాలండి. చూడండి, ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా మీకు వీలైనంత మెత్తగా అయితే వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కూరగాయ ముక్కలను అయితే ఈ పిండిలో యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి చక్కగా కలిసేటట్లుగా అయితే కలుపుకోవాలి. బాగా ఒక నిమిషం పాటు అయితే మిక్స్ చేసుకోండి. సాల్ట్, అలానే ఉల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు అన్నీ కూడా చక్కగా అయితే కలిసిపోవాలి. ఇలా ఒకసారి అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు ఏమైనా తక్కువ అయినట్లయితే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి. అలానే 1/2 టేబుల్ స్పూన్ అంతా వంట సోడాను అయితే వేసానండి. ఇప్పుడు కొద్దిగా, చాలా తక్కువ వంట సోడాను అయితే యూజ్ చేయండి. ఇలా వంట సోడా వేసిన తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకున్న తర్వాత పొయ్యి పైన నేనైతే పోపు వేసే గరిటెనైతే పెట్టుకున్నానండి. ఇక్కడ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, చాలా వీడియోలు చూసి అందరూ కూడా నాన్ స్టిక్ పాత్రలో అయితే ఈ దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి. నా దగ్గర ఆ పాత్ర లేదని చెప్పేసి ఇన్ని రోజులైతే ఈ రెసిపీని ట్రై చేయలేదండి. నా దగ్గర ఉన్న అల్యూమినియం గరిటెతో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నేనైతే చేశానండి. ఈ రెసిపీ చేయడానికి ఎలాంటి పాత్రలు కూడా అవసరం లేదండి. ఉన్న వాటితోనే చాలా అంటే చాలా ఈజీగా సూపర్ టేస్టీగా వస్తాయండి. తప్పకుండా ఒక్కసారి చాలా తక్కువ క్వాంటిటీలో ట్రై చేయండి. ఎందుకబ్బా ఎక్కువ క్వాంటిటీలో చేసింటే చాలా బాగుండు కదా అనిపిస్తుందండి. అంత టేస్టీగా ఉంటాయండి. చాలా హెల్దీ కూడా అండి. మనం ఇందులో కూరగాయలు అన్నీ కూడా వేసాము. పిల్లలైతే అస్సలు తినరండి. మనకు చాలా ఈజీగా 10 నిమిషాల్లో అయిపోతుందండి. పిండి నానబెట్టుకోని అవసరం లేదు, పప్పులు రుబ్బన అవసరం లేదు. చాలా సింపుల్ రెసిపీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం మామూలుగా హోటల్లో దోశ, ఇడ్లీ
కనీసం 30 రూపాయలు లేనిదే 4 ఇడ్లీలు రావండి. అలాంటప్పుడు దీంట్లోకి ఎటువంటి చట్నీలు కూడా అవసరం లేదండి. మీకు నచ్చినట్లయితే జీలకర్ర, కొత్తిమీర ఇంకా ఇంకా బాగా కూడా చేసుకోవచ్చండి. ఇంకా మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకొని ఇంకా పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చండి. నేను ఇక్కడ అల్యూమినియం గరిటెలో అయినా చాలా చక్కగా చాలా క్రిస్పీగా వస్తాయండి. మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. ఇంకా చూడండి, చాలా ఈజీగా కొద్దిగా పిండిని అయితే గరిటెలో 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ఇంకా మనకు నచ్చినంత మనకు పట్టేంత పిండిని అయితే వేసుకొని పైన మూత పెట్టేయండి. మూత పెట్టేసి జస్ట్ మంట సిమ్లో ఉంచి అయితే చేసుకోవాలండి. 1 నిమిషం వేయించుకున్నాం అనుకోండి, చక్కగా 2 వైపులా అస్సలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్స్లో తెలియచేయండి. ఒక 30 రూపీస్ పెట్టామనుకోండి, 3 మనుషులు అయితే ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చేసేసుకోవచ్చండి. ఇంకా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినేయచ్చండి పెరుగుంటే కూడా. వీడియో నచ్చిందా మరి? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈజీ అయిన రెసిపీని షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఎంత స్పాంజీగా ఉన్నాయో. చాలా ఈజీ రెసిపీ కదండి. తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.